మరి జనాలు ఎవరిని ఎక్కువ నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. చింతపండు నవీన్ గారు ఈ వీరి యొక్క ప్లస్ ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించిన మొట్టమొదటి వ్యక్తిలో తీవ్ర స్థాయిలో టాప్ 5 ఎవరైనా ఉంటారంటే ఆ టాప్ 5లో ఇతను కూడా ఉంటాడు. అది ఆయన యొక్క ప్లస్. మరి ఆయన మైనస్ ఏంటంటే నిలకడలేకపోవడం. నిలకడలేదు ఎక్కడ కూడా. అవసరాల కోసం అవకాశాల కోసం ఎక్కడ పడితే ఎట్లా పడితే అట్లా తిట్టడము, మెచ్చుకోవడం, పార్టీలో జాయిన్ కావడము, పార్టీ నుంచి అది తప్పుకోవడం. అది వీరి యొక్క బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పుకోవచ్చు ఎప్పటికీ కూడా. ఇంకా బిగ్గెస్ట్ ఏంటంటే ఈ యొక్క చింతపండు నవీన్ గారు జర్నలిజంలో ఉండి జర్నలిస్ట్గా పనిచేస్తూ ఒక పార్టీని ఇవాళ తిట్టి తెల్లారికల్లా ఆ పార్టీని మెచ్చుకోవడం వల్ల మళ్ళీ తిట్టిన పార్టీని మెచ్చుకున్న పార్టీని మళ్ళీ 3 రోజుల తర్వాత మాటలు మార్చి నిందలు మోపడం వల్ల ఏమైందంటే యావత్ తెలంగాణ ప్రజల్లో, తెలుగు రాష్ట్ర ప్రజల్లో కూడా జర్నలిస్టుల పైన నమ్మకం అనేది పోయింది. జర్నలిస్టుల పైన జర్నలిస్టులపై నమ్మకమే పోయింది. నిన్న మొన్న మేము ఏదన్నా ఒక 2 ముచ్చట్లు చెప్పిన నేనే అన్నా. ఏమన్నా అంటే నేను మీరేదో రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా అని చెప్పేసి నన్ను బీఆర్ఎస్ వ్యక్తిగా నన్ను ముద్ర వేయకండి అయ్యా. నేను కేసీఆర్ను కూడా క్వశ్చన్ చేస్తా, బీజేపీని కూడా క్వశ్చన్ చేస్తా, అధికారంలో వారున్నారు కనుక వారిని క్వశ్చన్ చేస్తా ఉన్నాం అంతే అని చెప్తే కింద ఒక ఆయన పిల్లగాడు ఏమన్నాడంటే మాకు నమ్మకం లేదు దొరా, మీరందరూ కూడా చింతపండు తోవలోనే పోతారు అని అన్నాడు. నాకు నిజంగా బాధ అనిపించింది. ఒక కోణంలో నవ్వుకుంటామేమో ఆ చిన్న కామెంట్ని చూసి, కానీ ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఇవాళ జర్నలిస్టుల పైన ఈ యొక్క తెలుగు ప్రజలు నమ్మకం కోల్పోవడానికి మొట్టమొదటి కారణం కూడా ఈ చింతపండు గారే, ఈ చింతపండు నవీన్ గారే. ఇది వాస్తవం, ఇది ముమ్మాటికి కూడా. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా నేడు జర్నలిస్టులపై తెలుగు ప్రజలకు నమ్మకం పోయింది అంటే అది చింతపండు నవీన్ గారు. ఎందుకు అంటే ఇవాళ ఒక చిన్న ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఏంటంటే మీరు చాలా క్లియర్గా చూడండి, గతంలో క్యూ న్యూస్ వేదికగా ఈ చింతపండు నవీన్ గారు ఏమన్నారంటే ఒక జర్నలిస్టులకే కాదు, ఒక తెలుగు మామూలు ప్రజలకే కాదు, వర్గాలుగా డివైడ్ చేసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా ఏమన్నారు, నేను అంటే మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా. ఆ యొక్క సినారియో ఏం జరిగిందంటే ఈ క్యూ న్యూస్ వేదికగా ఉండి చూడురా మిత్రులారా, మీకు సిగ్గు రావాలి, ఇకనైనా 70% ఉన్న బీసీలు 30% ఉన్న ఈ రెడ్ల దగ్గర బానిసలుగా ఉన్నారు. సిగ్గు లేదు బీసీలకు. 70% ఉన్న బీసీలు 30% ఉన్న ఈ రెడ్ల దగ్గర, ఓసీల దగ్గర బానిసలుగా ఉన్నారు. సిగ్గు లేదు మీకు అని చెప్పేసి ఎవరు మన చింతపండు గారు అన్నారు. ఇప్పుడు ఇదే చింతపండు గారు ఏంది, ఈయన బీసీ, ఏది మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఇక బీసీ అని చెప్పుకుంటున్నాడు. అయితే ఈ బీసీ ఇప్పుడు ఏడికి పోయాడు, మళ్ళా తిరిగి ఆర్ఆర్ అంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా అనుకున్నారు. రేవంత్ రెడ్డి షార్ట్ కట్లో రాసిన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయాడు. ఇవాళ ఏం జరిగింది ఈ యొక్క చింతపండు గారి విషయంలో అంటే బీసీలందరినీ కూడా ఒక ఉద్వేగానికి గురి చేసిండు, బీసీలందరినీ కూడా రెచ్చగొట్టిండు. సిగ్గు లేదు బీసీలకు. 70% ఉన్నారు, మీరు 30% ఉన్నోడి దగ్గర బానిసలుగా ఉన్నారంటే ఎంత రక్తం మరిగిపోతుంది ఆ బీసీలకు, ఎంత రక్తం మరిగిపోతుంది. మళ్ళా నువ్వు పోయి ఇదే 30% ఉన్న దగ్గర రెడ్ల దగ్గర బానిసగా మోకరిల్లినప్పుడు ఇట్లా దండాలు పెట్టినావు నువ్వు. ఇప్పుడు ఇట్లా దండాలు పెట్టి ఇట్లా బొకేలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు చాలా మంచోడు అన్నప్పుడు ఇవాళ బీసీలకు ఎంత బాధ అనిపిస్తుంది. వీడు ఇన్ని మాటలు చెప్పి, ఇంత రెచ్చగొట్టి, ఇంత చైతన్యపరిచి, మమ్మల్ని ఇంత ఉసిగొలిపి ఇవాళ నువ్వు పోయి మళ్ళా ఆడనే ఊడిగం చేస్తే ఇవాళ బీసీలలో ఇప్పుడు రేపు నాలంటోడు ఎవడని వచ్చి బీసీలకు చైతన్యం రావాలంటే నన్ను కొడతారా నువ్వు చెప్పిన మాటలకు. నువ్వు చేసిన పని వల్ల ఇవాళ ప్రజలు నన్ను నమ్మకుండా పోయిండ్రు. చింతపండు నవీన్ గారు మీరు చేసిన పనుల వల్ల ఇవాళ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల వరకు కూడా జర్నలిస్టులను నమ్మకుండా పోయారు. ఇవాళ నేను రేపు ఒక బీసీలో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నించింది అనుకో, ఒక ఎస్సీలో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నించింది అనుకో,
అమ్మ ధర మల్లిగాడే మమ్మల్ని ముంచిండు, మళ్ళీ నువ్వు వద్దురా నాయన మాకు, ఇక నువ్వు కూడా చెప్పొచ్చినావా అని అంటారు అనరా? ఇవాళ నీ ఒక్కడి తప్పుడు ఆలోచనల వల్ల, నీ ఒక్కడి తప్పుడు నిర్ణయాల వల్ల యావత్ జర్నలిస్టులందరూ కూడా ఆ యొక్క ముద్రను మోయాల్సి వస్తుంది. ఎవరు ప్రశ్నించిన టైంలో నువ్వు ప్రశ్నించడం అనేది వాస్తవం, కానీ ఇవాళ నీ ప్రశ్నించే తత్వం అనేది కూడా సన్నగిల్లిపోయింది అనేది కూడా 100% వాళ్ళ వాస్తవం. నిన్ననో వారు మాట్లాడుతా ఏమన్నానంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, ప్రజలందరూ కూడా, తీన్మార్ మల్లన్న నువ్వు అధికార పార్టీలోనే ఉంటివి, అధికార పార్టీని ఎట్లా ప్రశ్నిస్తావు తీన్మార్ మల్లన్న అని అన్నారు నన్ను. దానికి నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే, నేను ఏసీబీ లెక్క అండర్ గవర్నమెంట్లో ఉన్నా కూడా యాంటీ కరప్షన్ బ్యూరో, ఎవరైనా లంచాలు తీసుకుంటే, తప్పులు చేస్తే, ఇబ్బందుల పాలు చేస్తే, ఈ యొక్క అన్యాయానికి పాల్పడితే వాళ్ళని ఎట్లయితే అరెస్ట్ చేస్తారో, ఈ చింతపండు నవీన్ తీన్మార్ మల్లన్న అసంటోడు కూడా ఏసీబీ లెక్క కాంగ్రెస్ పార్టీలో అన్నాడు. ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఫస్ట్ నీపైనే కరప్టెడ్ అనే ముద్ర ఉన్నది. ఆ కరప్టెడ్ అనే ముద్ర పక్కన పెడితే ఏమంటావు, నా కరప్టెడ్ అనే ముద్ర పక్కన పెడితే, నువ్వు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే 6 గ్యారెంటీల గురించి ప్రశ్నించకపోతేవి. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఏసీబీ అవుతామంటే నమ్ముతారా జనాలు? సరే, నమ్మిన వాళ్ళ ముచ్చట పక్కన పెడితే ఇక వాళ్ళు ఎందుకు నమ్ముతున్నారో వాళ్ళకే తెలియాలి, కానీ ఎట్లా నమ్మాలి? సరే, మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను కూడా పట్టాభద్రు ఎన్నికల్లో నాకు కూడా ఓటు ఉంటుంది, నేను కూడా అక్కడనే ఉన్నా, నాది కూడా ఉమ్మడి నల్లగొండ, నేను కూడా ఆలేరు ప్రాంతానికి చెందినవాడిని. ఇప్పుడు నేను ఓటు వేయాలా అంటే నువ్వు జర్నలిస్ట్గా ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయినావు. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ అధికార పార్టీలో ఉండి ఎట్లా క్వశ్చన్ చేస్తావని నేను నిన్ను నమ్మాలే అని ఒక సామాన్యుడికి ఈ ప్రశ్న తలెత్తుతా ఉన్నది చింతపండు నవీన్ గారు. దీనికి మీరు దమ్ముంటే నేను ఇదే కేఆర్టీవీ వేదికగా మీకు సవాల్ విసురుతున్నా. జర్నలిస్ట్గా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించలేకపోయిన మీరు ఒక ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎట్లా ప్రశ్నిస్తారని మేము మిమ్మల్ని నమ్మాలే చింతపండు నవీన్ గారు. ఇది మేము మీకు విసురుతున్న సవాల్. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే మీరు దీనికి సమాధానం చెప్పవలసిందిగా మేము మిమ్మల్ని కోరుతా ఉన్నాం.